రెజ్యూమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, వార్ రూమ్కి రమ్మను, డిస్కస్ చేద్దాం. ఓకే సార్. టేక్ యువర్ సీట్ మ్యాన్. థ్యాంక్ యూ. చల్. చింతకాయలు రవి, .NET టీమ్ లీడ్, లండన్, ఫస్ట్ టైం ఆన్ సైట్, 6 yearsలో 7 కంపెనీస్, అందులో 3 అబ్స్కాండ్లు, 2 సార్లు డిమోషన్, 10 క్లయింట్ ఎస్కలేషన్లు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ని ఎస్కలేషన్స్ అయినా ఏది పూర్తిగా నేర్చుకోలేదన్నమాట. రికార్డు బాగుంది. చూడు రవి, సపోర్ట్ ప్రాజెక్ట్లో మొబైల్ ఆన్లో ఉండాలి, ల్యాప్టాప్ మీ ముందు ఉండాలి, కానీ అది నీకు ఇంకా అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా నీకు? ఫ్రైడే నైట్ పార్టీలో ఉన్నప్పుడు క్రిటికల్ ఇష్యూ వచ్చిందని సపోర్ట్ ఫోన్ రింగ్ అవుతుంది. బయటికి వెళ్ళి రిజాల్వ్ చేద్దామంటే ల్యాప్టాప్లో ఛార్జ్ ఉండదు. ఇష్యూ రిజాల్వ్ చేయమని కేకులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఆఫ్షోర్లో మార్నింగ్ 6 అవుతుంది, షిఫ్ట్కి ఎవరు రారు. 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, కానీ ఇష్యూ మాత్రం రిజాల్వ్ అవుతుంది. 9కి సపోర్ట్ మొబైల్ రింగ్ అవుతుంది. ఆన్సర్ చేస్తే ఏం వినాల్సి వస్తుందోనని ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 1 month బ్యాక్ ప్రాజెక్ట్లో జాయిన్ అప్పుడు ఏ షిఫ్ట్లో అయినా పనిచేస్తానని ప్రామిస్ చేశాను సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ మొబైల్ రింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా ఫ్లైట్ టికెట్ వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు ఆ క్షణం నేను క్రియేట్ చేసిన బగ్ రిజాల్వ్ చేయకుండా వెళ్ళిపోతానని భయపడుతూనే ఉంటాను సార్, భయపడుతూనే ఉంటాను. కోడ్ రాసేవాడికి రివ్యూ చేస్తున్నప్పుడే భయం ఉంటుంది సార్, కానీ రివ్యూ చేసేవాడికి ప్రతి క్షణం భయం ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది సార్, హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే డచ్ పార్టీకి వెళ్ళొస్తాను. నాది ఒకటే కోరిక సార్, టికెట్ వస్తే రిజాల్వ్ చేయడం కాదు, టికెట్ రిజాల్వ్ చేశాక ఎన్ని ఇష్యూస్ వస్తాయని భయపడుతూనే ఉండాలి సార్. యాక్షన్. సార్, దిస్ ఇస్ ద రెజ్యూమే. రెజ్యూమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఓకే. ఇన్ని ఎస్కలేషన్స్ అయినా ఏది పూర్తిగా నేర్చుకున్నట్లేదు. రికార్డు బాగుంది. యాక్షన్. నా షిఫ్ట్ అయిపోయింది సార్, మర్చిపోయింది. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాను. ఆగండి ఆగండి, ఇంట్లో రాలేదు దీనమ్మ. ఆవే